మరి కన్యారాశి తదుపరి రాశి కన్యారాశి విర్గో అంటారండి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2, 3, 1, 2 పాదాలు, టే టో పా పీ పూ షం నా ఢ చిత్తా నక్షత్రం మరి 1, 2 పాదాలు. ఆదాయం 5, మరి వ్యయం 5 అండి. రాజపూజ్యం 5, అవమానం 2 అండి. ముఖ్యంగా పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవమానించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఎంత ఆదాయం ఉందో అంత ఖర్చు కనిపిస్తుంది. గురువు మే వరకు 8వ స్థానంలో అశుభుడై ఉన్నాడండి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు వచ్చే కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. మాట తీరు మార్చుకోవాలి. కఠినంగా మాట్లాడటం, అనవసరంగా అరవటం, కోపం తెప్పించుకోవటం ఇలాంటివి చేయకుండా ఉండటం వల్ల ఎక్కువగా ఇబ్బందుల వరకు దూరం అవుతాయి. మరి ఎక్కువగా వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాడిని ఇచ్చేయాలి వీళ్ళని ఇచ్చేయాలనే ఆలోచన కూడా మానుకోవటం చాలా మంచిది. మే 2 నుంచి వృషభ రాశికి మరి 9వ స్థానంలో రాబోతున్నాడు గురువు. చాలా అత్యద్భుతంగా ఉంటుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా దైవ దర్శనాలు చేసుకుంటారు, బంధుమిత్రులు కలుస్తారు, స్నేహితులతో చాలా బాగుంటారు. ఆకస్మికంగా ధనలాభం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా నూతన విషయాల్లో, గృహాలు ఈ విషయాల్లో చాలా చక్కగా అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. శని వచ్చేసేటికి ఉగాది నుంచి కుంభరాశిలో 6వ స్థానంలో ఉన్నాడండి. 6వ స్థానంలో శుభుడై ఉండడం వల్ల అన్ని విషయాల్లో ముందుకు వెళ్తే, ఎప్పటి నుంచో ఆగిన పనులు ముందుకు వెళ్తాయి. నూతన గృహ కార్యక్రమ నిర్మాణాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అనారోగ్యం తొలగి ఆరోగ్యం బాగుండే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల కన్యారాశి వారికి ముందుకు వెళ్ళే అవకాశం మంచిగా ఉందండి. రుణబాధలు అంటే రుణాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. రాహు వచ్చేసరి ఉగాది నుంచి మీనరాశిలో 7వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడు. ఏది ఏమైనా కొత్త నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల యొక్క అంటే స్నేహితుల్ని చుట్టాలను నమ్ముకుంటే అయినా సహకారం కావాలంటే చాలా ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారంలో మొత్తం మీద లాభాలు కనపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలు తగ్గించుకోవటం కన్యారాశి వారికి చాలా మంచిది రాహు వల్ల. కేతు వచ్చేసరికి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 1వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వీళ్ళకి సహనంగా ఉండటం మంచిదండి. ఏ గ్రహం చూసినా సహనంగా ఉండమని చెప్తుంది. ఆర్థికంగా కూడా ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. ఎప్పటి నుంచో అనుకున్న విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంది. అంతేకాకుండా కేతు 1వ స్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, క్షేత్రాలు వెళ్తారు. ఏదేమైనప్పటికీ రాహువుకి శాంతి చేసుకోవడం, సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోవటం శనికి సంబంధించి అవసరం లేదు. శనీశ్వరుడి దృష్టి చాలా అద్భుతంగా ఉంది. మరి గురువు కూడా అద్భుతంగా ఉంది. కేవలం రాహువుకి సంబంధించిన శాంతి రాహు జపం చేయించుకోవటం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయటం, నాగప్రతిమల మీద పాలు పోసుకోవడం లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు చాలా ఈ 6 రాశులు కన్యారాశి వరకు అత్యద్భుతంగా చెప్పటం జరిగింది. తదుపరి మరి వేరే రాశులు చెప్పుకుందాము. మరి